కుల రాజకీయం చేసి చిచ్చు పెట్టడం ఒక ఎత్తు అయితే, కూటమి మధ్య చిచ్చు పెట్టాలని ఇందులో ఒక కుట్ర కోణం ఉంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ప్రధానమంత్రి గారి మీటింగ్లో కర్నూలులో కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇంకో 15 సంవత్సరాలు ఉండాలని అని పదే పదే రిపీటెడ్గా చెప్తున్నాడు. ఎందుకు మళ్ళీ 15 సంవత్సరాలు ఉండాలని ఆయన రిపీటెడ్గా చెప్తున్నాడు అంటే బంధం అంత స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపించకుండా పోవాలా, డెడ్ అయిపోవాలా. పోవాలి అంటే కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలి అధికారంలో అనేది ఆయన సంకల్పం. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఒక అలయన్స్ స్ట్రాంగ్గా ఉండి ముందుకి సంక్షేమం అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న సందర్భంలో ఈ కూటమి మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నంలో భాగం ఒకటైతే, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నంలో ఇంకొక భాగం ఉంది అనేది అర్థమవుతోంది. దీనికి తోడుగా మనం ఇంకొక విషయం వెలుగులోకి వచ్చిన అంశం ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా తీసుకొని ఎవరిని పడితే వాళ్ళని బ్లేమ్ చేసేసి వ్యక్తిత్వ హననం చేసేసి దానివల్ల కూటమి ప్రభుత్వం వాళ్ళని శిక్షలు వేసి జైలుకి పంపిస్తే, ఎవరైతే వ్యక్తిత్వ హననం చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసుకొని దుర్వినియోగం చేసేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడి జైలుకి వెళ్తే వాళ్ళంతా వీళ్ళ మనుషులు అంటే పెయిడ్ బ్యాచ్ అని చెప్పవచ్చు.